అబ్రహాము జీవితాన్ని, లోతు జీవితాన్ని మనం చూసినప్పుడు అబ్రహామేమో ఎక్కడ గుడారం ఏమంటే అక్కడ వేసాడు, గుడారం తీసేయంటే తీసేస్తాడు. ఎక్కడా కూడా ఎందుకు ప్రభా గుడారం వేయమంటావు, ఎందుకు ప్రభా గుడారం తీయమంటావు, ఏంటి ప్రభా అని ఏ ఒక్క రోజు కూడా అబ్రహాము దేవుణ్ణి అడగలేదు, శోధించలేదు. లోతు మాత్రం దేవునితో పని లేదు, దైవ చిత్తంతో పని లేదు. మరి అబ్రహాం యొక్క నాయకత్వంలో సలహాలు సూచనలు తీసుకుని వెళ్దామని తంతేమీ లేదు. నాకు నచ్చింది నేను పోయానన్నాడు. అమాంతం వెళ్ళి సొదొమ గొమొర్రాలోకి వెళ్ళి పడ్డాడు. నిజంగా ఇతనేం కోరుకున్నాడు, అతనేం కోరుకున్నాడు అనే విషయాన్ని నువ్వు గ్రహించుకోగలిగితే ఒక స్పష్టత అనేది నీ హృదయంలో ఈ రోజు ఈ సమయానికి దేవుడు ఇచ్చేస్తాడు. దైవజనమా, ఎవరి జీవితంలో అయినా సరే నా ఇష్టము, నా చిత్తము, నా కోరికలు, నా ఉద్దేశములు అన్నవాడు వాడు గతించిపోయే వాటిని కోరుకుంటున్నాడు. నా ఆలోచనలు, నా చిత్తము, నా ఉద్దేశములు ఉన్నప్పటికీ వాటికన్నా దేవుని ఉద్దేశములు అమూల్యమైనవి, శాశ్వతమైనవని ఎవరైతే వాటిని హృదయపూర్వకంగా హత్తుకుంటారో అట్టివాడు గతించిపోనటువంటి వాటిని, శాశ్వతమైన వాటిని కోరుకుంటూ ఉన్నాడు.